హలో, అందరూ బాగున్నారండి? ఇంట్లో కూరగాయలు లేనప్పుడు మనము ఇలా 2 గుడ్లు, 2 బంగాళదుంపలు, 4 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలతోటి రుచికరమైన కూర వండుకోవచ్చండి. ఎలా వండుకోవాలో నేను చేసి చూపిస్తాను, చూడండి. పొయ్యి మీద బాగానే పెట్టుకున్నాం. బాగానే ఇటుక్కుపోయింది. ఆయిల్ వేసుకుందాం. ఇలా తరుపుకున్న 4 ఐటమ్సే వీటితోటి మనం కూర వండేసుకుందాం. కూర ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు గుడ్లు పోసేసుకుందాం. ఇప్పుడు మనము కొద్దిగా పసుపు, కొంచెం అంటే కొంచెమే కారం, సరిపడా సాల్ట్ వేసుకున్నాక బాగా కలపెట్టుకోవాలి. నీళ్ళు అస్సలు పోయలేదండి ఇందులో. నేను ఒక సుక్క నీళ్ళు కూడా పోయలేదు, పోయక్కర్లేదు. ఎందుకంటే కొంచెం ఆయిల్ వస్తుంది కదా, కమ్మట అసలు వస్తుంది. చూసారా? మీరు కూడా ట్రై చేసి చూసి తిన్నాక అప్పుడు నా కామెంట్స్ పెట్టండి. నేను చేసే వంటల్లో రుచిగా లేకపోతే చెప్పండి. అప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఇందులో టమాటా కానీ, చింతపండు కానీ కనీసం ఏమీ వేయలేదు. ఓన్లీ ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిరకాయలు 2, ఒక 2 బంగాళదుంపలు, 2 కోడిగుడ్లు, అంతే. వాటితోటే నేను కూర వండిస్తాను. అయిపోయింది కూర. అంతేనండి, కూర రెడీ అయిపోయింది.